అధికార పార్టీ అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలకు అప్పుడప్పుడు అధికారులు షాక్ ఇస్తుంటారు. ముఖ్యంగా పోలీసులు కూడా అప్పుడప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు బిగ్ షాక్ అయితే ఇస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేకు ట్రాఫిక్ పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. రోడ్డుపైకి బైక్ పై వచ్చిన ఆ మహిళా ఎమ్మెల్యే హెల్మెట్ పెట్టుకోలేదు. అది గమనించిన ట్రాఫిక్ పోలీసులు ఆమె ఫోటోను క్లిక్ మనిపించారు. దీంతో ఆమె స్కూటీపై ట్రాఫిక్ చలన్ విధించారు. అయితే ఆ మహిళా ఎమ్మెల్యే ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడడంతో పోలీసులు చాలన విధించిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతుంది. ఇంతకీ ఆ సంఘటన ఎక్కడ జరిగింది అంటే, ఇటీవల మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా తమిళనాడులో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కన్యాకుమారి జిల్లా పాలగల్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే కలిసి ఈ యొక్క బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీని విలవన్కోడ్ ఎమ్మెల్యే తారకై కద్బట్ ప్రారంభించి ఆమె కూడా హాజరు కావడం జరిగింది. అయితే ఆమె హెల్మెట్ పెట్టుకోకుండానే స్కూటీని నడిపారు. అయితే ఇది గమనించిన ట్రాఫిక్ పోలీసులు ఆమెకు హెల్మెట్ లేకుండా బైక్ నడపడం గుర్తించి ఆ బైక్ పై ట్రాఫిక్ చలాన్ విధించారు. అయితే ఆమెకు 1000 రూపాయల ఫైన్ వేశారు. అంతేకాకుండా ట్రాఫిక్ కు ఆటంకం కలిగించినందుకు తారకై కద్బట్ సహా 11 మందిపై పాలకల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. దీంతో ఈ ఘటన కన్యాకుమారి జిల్లాలోని తీవ్ర చర్చకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి వేళ నిర్వహించిన ఆ ర్యాలీ పూతన్ షాండై, మేల్పురం, కశువన్ తెట్టై మీదుగా కులితూరై ప్రాంతానికి చేరుకుంది. ఎమ్మెల్యే తారకై కద్బట్ స్వయంగా ర్యాలీలో పాల్గొని హెల్మెట్ ధరించకుండా స్కూటర్ను నడిపారు. ఆ కాంగ్రెస్ పార్టీ ర్యాలీ కులితూరై ప్రాంతానికి చేరుకోగా ట్రాఫిక్ పోలీసులు అక్కడే నిధులు నిర్వర్తిస్తున్నారు. సబ్ ఇన్స్పెక్టర్ సెల్లస్వామి నేతృత్వంలోని ట్రాఫిక్ పోలీస్ అధికారులు అక్కడ ట్రాఫిక్ ను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి ఎమ్మెల్యే తారకై కద్బట్ హెల్మెట్ లేకుండా స్కూటీ నడపడం కనిపించింది. దీంతో ఆమెతో పాటు స్కూటీని ఫోటో తీసి 1000 రూపాయల ఫైన్ అయితే విధించారు. అయితే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే తారకైపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకొని 1000 ఫైన్ విధించిన ఘటన నెట్టిట్లో ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. ఇక ఆమె స్కూటీ నడుపుతున్న ఫోటో కూడా వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు ట్రాఫిక్ పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎమ్మెల్యే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఎలాంటి భయం లేకుండా చాలన్లు విధించినందుకు కొందరు నెటిజన్లు హ్యాట్సప్ అంటున్నారు. అయితే కావాలని ఇలా ఫైన్ వేశారని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. దీంతో ఈ ఘటన ఇప్పుడు అక్కడ తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది.